Hello. So, this is the pro forma of income from salary. Computation of income salary. జీతం నుండి ఆదాయం యొక్క నమూనా కింద చెప్పుకోవచ్చు. Here is particulars amount and amount inner column and outer column is salary. Salary means wages, annuity or pension, taxable gratuity fees, commission, etc. Advance salary received, taxable leave salary, employees contribution to recognized provident fund (RPF) in excess of 12% of salary. Interest credited to RPF is excess of 9.5. ఓకే, ఇక్కడ జీతం అనగానే వేతనం, వార్షికం లేదా పెన్షన్, పన్ను విధించబడే గ్రాడ్యుటీ, ఫీజు, కమిషన్ మొదలైనవి. అలాగే ముందుగా స్వీకరించిన జీతం, పన్ను విధించదగిన సెలవు జీతం, గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ 12% మించి యజమాని వాటా, అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ ఇన్నర్ కాలం ఎంతవరకు ఉంటుందంటే 12% వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్ కి, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కి. అయితే 12% మించి యజమాని వాటా ఉంటే అది పన్ను గురవుతుంది. అలాగే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నుండి వచ్చిన వడ్డీ 9.5 మించినది. అంటే మనకి వడ్డీ రేటు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిఎఫ్ మీద 9.5% ఇస్తుంది ఇయర్ కి. ఈ 9.5 అన్నది ఫిక్స్డ్. అయితే ఇది అటు ఇటు మారుతుంటది. అయితే ప్రభుత్వం 9.5% అన్న దాన్ని దాటి వస్తేనే మన రిమైన్ దానికి పన్ను 12% అని చెప్తాడు ఇంట్రెస్ట్ రేట్. అయితే మనకి ఎగ్జామ్షన్ మినహాయింపు ఎంతవరకు 9.5, అంటే 12% కడితే ఇంకో 2.5 అన్నది పన్ను గురవుతుంది. అలాగే బదిలీ చేసిన నిల్వ అంటే ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్, అక్కడికి వచ్చి శాలరీ అంటే మళ్ళీ చెప్తున్న శాలరీ, వేజెస్, సంథింగ్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ గ్రాడ్యుటీ, కమిషన్ అంటారు, టర్న్ ఓవర్ కమ్ సమ్ ఎక్సెట్రా, అడ్వాన్స్ శాలరీ రిసీవ్డ్, అలాగే నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ అలవెన్సెస్ లో డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ లాస్ట్ పీపీటీ నేను చెప్పాను. డిఎన్ఎస్ అంటే కరువు బచ్చు, అంటే ఒక ఉద్యోగికి జీతంతో పాటు కరువు బచ్చు అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖర్చుల నిమిత్తం మళ్ళీ కరువు బచ్చు అన్నది కొంచెం ఎక్సెస్ గా ఖర్చులు అవుతాయి కాబట్టి ఉద్యోగిని పరిస్థితులు బట్టి కరువు బచ్చు ఏడాదికి ఒకసారి ప్రభుత్వం పెంచుతూ ఉంటది. ఏడాదికి 6% అలా పెరుగుతూ ఉంటది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, అది దానికి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. వచ్చే క్లాస్ లో నేను చెప్పడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటెడ్ అలవెన్స్. ఇది ఉద్యోగులకి వాళ్ళున్న ప్రాంతాన్ని బట్టి ఇంత పర్సెంటేజ్ అని హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్సెంటేజ్ మనం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇచ్చిన అమౌంట్ బట్టి మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే సిటీ పరిస్థితులు, అంటే ఇది ఒక విధంగా మెట్రోపాలిటన్ సిటీ అయితే ఒకలాగా ఉంటుంది. మామూలుగా అంటే పాపులేషన్ బట్టి మనం దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, అంటే సిటీస్ బట్టి. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, లాస్ట్ టైం నేను చెప్పాను, ఎంటర్టైన్మెంట్ అంటే వినోదపు అలవెన్స్ అనగానే ఇది ప్రైవేట్ ఉద్యోగులకు ఇచ్చినా గానీ పన్ను గురవుద్ది, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే పన్ను గురవుద్ది. అదే యాజ్ సేమ్ ప్లేస్ లో సెక్షన్ 16(2) కింద మినహాయింపు అన్నది లభిస్తుంది. నేను ఆల్రెడీ మీకు ముందు క్లాస్ లో అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఎలా చెప్పడం జరిగింది? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అన్నది ఆల్రెడీ పే చేసిన అలవెన్స్ సెక్షన్ 16(2) కింద, నెక్స్ట్ శాలరీలో 1/5, నెక్స్ట్ మూడోది మినిమం 5,000. ఈ మూడింట్లో లీస్ట్ వాల్యూని మనం ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. లీస్ట్ వాల్యూ అంటే మినిమం 5,000 అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది సెక్షన్ 16(2) కింద ఎగ్జామ్షన్ అంటే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారంటే ఇక్కడ అందరు ఉద్యోగులకి రాదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కన్వీనియన్స్ అలవెన్స్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అలవెన్స్ అన్నది ఉంటుంది, ఇది పన్ను గురవుతుంది. అదర్ ట్యాక్సిబుల్ అలవెన్స్, ఇతర పన్ను గురే అలవెన్స్ ఉన్నాయి కూడా ఇక్కడ ఇవ్వడం అన్నదే జరుగుతుంది. ఈ టోటల్ గా ఈ అలవెన్స్ అన్నిటిని కలిపి మనకి ఇక్కడ ఈ ప్రొఫారంలో చూపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పిక్ విజిట్స్, పరిలబ్ధులు. వాల్యూ ఆఫ్ ప్రీ రెంట్ అకామిడేషన్ అంటే ఉద్యోగికి అదనంగా సమకూర్చే అన్ని కూడా పిక్ విజిట్ కింద పరిలబ్ధులు. ప్రీ రెంట్ అకామిడేషన్ అంటే అతనికి ఒక హౌస్ ఇచ్చినప్పుడు దానికి
ఈ క్యాలిక్యులేషన్ అన్నది చేసుకోవడం జరుగుతది. ఉచిత గృహ వసతి అంటాం. అంటే ఒక క్వార్టర్స్ ఇవ్వచ్చు, లేదంటే యజమాని రెంట్‌కి తీసుకొని ఇవ్వచ్చు, అందులో ఫర్నిచర్ ఇవ్వచ్చు. అవన్నిటిని కలిపి మనం క్యాలిక్యులేట్ చేసుకొని, ఆ వచ్చిందాన్ని మినహాయించగా వచ్చిందాన్ని టాక్సబుల్‌గా చూపించడం జరుగుతుంది. అదర్ పెక్విజిట్స్ ఇతర పరిలబ్ధులు. ఇంకా ఎక్సెస్ ఏమన్నా ఉంటే మనకి అవన్నిటిని కూడా అంటే అసల పెక్విజిట్స్ అంటే జీతానికి కలపబడేవన్నీ కూడా పెక్విజిట్స్ అంటారు. అంటే ఉచితంగా కలగజేసిన గృహ సౌకర్యం. అంటే అదే ఫ్రీ రెంట్ అకామిడేషన్. అలాగే అసెస్సి అంటే ఎవరు? పన్ను చెల్లించే వ్యక్తి. గృహ వసతి విషయంలో ఇచ్చే రాయితీ. అంటే మనం ఉద్యోగి గృహానికి సంబంధించి ఇచ్చే బెనిఫిట్ రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ ఆదాయం మీద యజమాని చెల్లించే పన్ను. అలాగే ఉద్యోగి నియమించుకున్న పని వారికి యజమాని చెల్లించే వేతనం. అంటే ఉద్యోగి ఏమైనా పనోడంటే అక్కడ కంపెనీ గాని, యజమాని గాని చెల్లిస్తాడు వేతనం. ఉద్యోగి పిల్లలు చదువుతున్న పాఠశాల, కళాశాల యజమాని వారి కోసం చెల్లించిన ఫీజులు, ఖర్చుల బదులు ఉద్యోగికి ఇచ్చే మొత్తం. అంటే పిల్లల చదువులకు, కళాశాలల ఫీజులకు సంబంధించి కంపెనీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అవి కూడా పిక్విజిట్స్ అంటారు. పరిలబ్ధులు అంటారు. ఇలాంటివన్నీ కొన్ని సదుపాయాల్ని పిక్విజిట్ కింద పేర్కొనడం జరిగింది. ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఉద్యోగం కోల్పోయినప్పుడు చెల్లించే మొత్తం. అంటే ఉద్యోగం కోల్పోయినప్పుడు అతనికి ఎంతో కొంత మొత్తాన్ని కాంపెన్సేషన్ గా ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది. అలాగే పేమెంట్ ఫ్రమ్ పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. అంటే భవిష్య నిధి నుంచి కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఇలాగా ఏంటంటే జీతంతో పాటు అలవెన్సులు, నెక్స్ట్ పరిలబ్ధులు అంటే పిక్విజిట్స్ ఇలాగా ఎంప్లాయీ సర్వీస్ అదే ఉద్యోగం కోల్పోతే చెల్లించే మొత్తము, పేమెంట్ ఫ్రమ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి చెల్లించే పేమెంట్ మొత్తానికి ఇవన్నీ కలిపి అతని ఎగ్జామ్షన్స్ అన్ని పోగా అతనికి కొంత పర్సెంటేజ్ ఉంటది. అవన్నీ పోగా ఔటర్ కాలమ్‌కి మనం నోట్ చేసిన తర్వాత ఆ అన్నీ కలపగా వచ్చిన దాన్ని గ్రాస్ సాలరీ అంటాం. అంటే ఫస్ట్ ఇన్నర్ కాలమ్ నుంచి ఔటర్ కాలమ్‌లో ఇంటూలు ఉన్నాయి చూసారా? అవన్నీ కూడా పన్ను గురే అంశాలు. ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తే గ్రాస్ సాలరీ అన్నది ఏర్పడుతుంది. ఈ గ్రాస్ సాలరీ కిందనే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. డిడక్షన్ అండర్ సెక్షన్ 16 అంటే దీన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటాం. అంటే ఇప్పుడు కూడా మనం సాలరీ గ్రాస్ స్థూల జీతం అంటాం గ్రాస్ సాలరీ. వీటికి డిడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డిడక్షన్ రూ. 2 ఉంటది. ఒకటి సెక్షన్ 16(2) ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్. నెక్స్ట్ సెక్షన్ 16(2) ప్రొఫెషనల్ ట్యాక్స్. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ పీపీటీలో, నెక్స్ట్ ఈపీపీటీలో చెప్పడం జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ ఈజ్ ఓన్లీ ఎగ్జామ్షన్స్ గివెన్ ఫర్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. అంటే ఇక్కడ మన పై కాలంలో అలవెన్స్‌లో అతనికి ఇచ్చే మొత్తాన్ని పన్నుకు గురి చేసేలా చూపిస్తాం. అదే మొత్తానికి అతని మినహాయింపు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎలా చెప్పాను? సెక్షన్ 16(2) అంటే ఏంటంటేనేమో సాధారణంగా సంస్థల్లో ఉద్యోగులు తమ కార్యాలయాలకు, ఇతర సౌకర్యాలకు, సేవలకు అందించాల్సి ఉంటుందని చెప్తున్నాం. అంటే ఖర్చుల నిమిత్తం వారికి కొంత వినోద భత్యాన్ని ఇవ్వడం. వినోద భత్యం అంటే అలవెన్స్. తెలుగులో భత్యం అంటారు. ఇంగ్లీష్ పదాన్ని అలవెన్స్ కింద వాడతాం. అయితే ఇక్కడ ఈ తగ్గింపు అనేది ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏం జరుగుతుందంటే ఈ క్రింది వాటిలో ఏది తక్కువైతే దానికి తగ్గింపు అని జరుగుతుంది. అంటే మాక్సిమం కింద చెప్పే వాటిలో ఏది తక్కువైతే దానికి ఎగ్జామ్షన్ ఉంది. అంటే స్వీకరించిన వినోద అలవెన్స్ అంటే ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తాడు సమ్ ఇచ్చినప్పుడు ఆ మొత్తం, లేదా జీతంలో 1/5 అంటే టోటల్ సాలరీ 1/5 క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్ లేదా 5,000 ఫర్ ఇయర్ అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు. అంటే ఇక్కడ సాలరీ అంటే ఓన్లీ మూల జీతం అంటే బేసిక్ పే. ఏ విధమైన కరుబడియాలు గాని ఏమి కలపకుండా చెప్పేదాన్ని బేసిక్ పే అంటాం. అయితే ఈ మూడాటిలో ఇందాక చెప్పాను. స్వీకరించిన ఎంటర్‌టైన్‌మెంట్ 1/5 ఆఫ్ సాలరీ అలాగే 5,000 ఓవరాల్ 5,000 పర్ ఇయర్. ఈ మూడాటిలో తక్కువ ఉన్న దానికి మనం సెక్షన్ 16(2)లో మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 16(3) అంటే ఆర్టికల్ 276(2) క్రింద రాష్ట్ర ప్రభుత్వం విధించే వృత్తి పన్ను అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదా ఉద్యోగం మీద పన్ను పూర్తి మొత్తానికి తగ్గింపు ఇవ్వబడుతుంది. అయితే వృత్తి పన్ను చెల్లింపు సంవత్సరంలోనే ఏ సంవత్సరం కడితే ఆ సంవత్సరం చెల్లింపు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ వృత్తి పన్ను అన్నది పన్ను గురైనా యజమాని
చెల్లించే వృత్తి పన్ను గురైన సెక్షన్ 16(3) కింద మినహాయింపు అన్నది లభిస్తుంది. ఇది సెక్షన్ 16(3) కింద వృత్తి పన్ను కింద చెప్పుకోవడం. అదే ప్రొఫెషనల్ ట్యాక్స్. అంటే ఉద్యోగి వృత్తి పన్ను, ఉద్యోగి మీద పన్ను పూర్తి మొత్తానికి తగ్గింపు అన్నది ఉంది. అంటే ఒకసారి పన్ను గురవుద్ది, ఒకసారి డిడక్షన్ సెక్షన్ 16(3) కింద తగ్గింపు అన్నది అవుతుంది. ఈ రెండు డిడక్షన్స్ సెక్షన్ 16 కింద తీసేసిన తర్వాత, గ్రాస్ శాలరీలోంచి మొత్తం తీసేసిన తర్వాత, అంటే సెక్షన్ 16(2) ఎంటర్టైన్మెంట్ వినోదపు అలవెన్స్లు, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను తీసేయగా వచ్చిందే నెట్ శాలరీ ఆర్ ట్యాక్సిబుల్ శాలరీ. అంటే ఆ శాలరీ మీద మనం పన్ను అన్నది కట్టడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రొఫారం చూడడం. ఒకసారి శాలరీ అంటే బేసిక్ శాలరీ, అంటే వేజెస్, యాన్యుటీ, పెన్షన్, ఇవి శాలరీతో పాటు ఇవి కూడా కౌంట్ అవుతాయి. అలాగే ఏ రూపంలో ఉన్నా కూడా మనకి అందుకున్న మొత్తాన్ని మనకి చూపించడం జరుగుతుంది. అలాగే గ్రాడ్యుటీ, కమిషన్, అడ్వాన్స్ శాలరీ రిసీవ్, ట్యాక్సిబుల్ లీవ్ శాలరీ, ఆర్పిఎఫ్ ఈస్ ఎక్సీడ్ 12% ఆఫ్ శాలరీ. అంటే 12% మించితే పన్ను గురవుద్ది, 12% అవుతే పన్ను గురవదు, మినహాయింపు ఎగ్జామ్షన్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా 9.5 బిలో ఉంటే పన్ను గురవదు, 9 అబోవ్ ఉంటే పన్ను గురవదు, అంటే అవుటర్ కాలం వస్తుంది. అలాగే అలవెన్సెస్ అంటే డిఏ అని చెప్పని కరువు బచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటి అద్దె అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ వినోదపు అలవెన్స్, కన్వీనియన్స్ అంటే ప్రయాణ అలవెన్స్, అదర్ ట్యాక్స్ అంటే అలవెన్స్ లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఇక్కడ మెన్షన్ జరిగింది, అవన్నీ కూడా మనకు చూపించింది. క్యాలిక్యులేట్ చేస్తాం, ఇన్నర్ కాలం వేస్తాం, అక్కడ ఇచ్చే ఎగ్జామ్స్ తీసేగా పట్టుకెళ్ళి మిగతాది పన్ను గురేది అవుటర్ కాలం పట్టుకెళ్తాం. అలాగే పిక్విజిట్ పరిలబ్ధులు అనగా ఫ్రీ రెంట్ అకామిడేషన్ అంటే ఉచిత గృహ వసతి విలువ. వాటికి ఏమన్నా హౌస్ ఇవ్వడంతో పాటు ఫర్నిచర్ ఉన్నా వీటన్నిటి క్యాలిక్యులేట్ చేసి మనం చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన అంటారు, అంటే పాపులేషన్ బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అది హౌస్ రెంట్ అలవెన్స్ అంటే సిటీని బట్టి బేస్ చేసి వస్తుంది. సిటీ అంటే మెట్రోపాలిటన్ సిటీస్, అలాగే రూరల్, అర్బన్, అలాగే ఏరియాలు బట్టి మనం క్యారెక్టర్ గా తీసుకుంటాం. అంటే అర్బన్, మెట్రోపాలిటన్ సిటీస్, మీ అర్బన్ సిటీస్ కింద తీసుకోవడం జరుగుతుంది. రెండు ఐడియా హౌస్ రెంట్ ఇంటి అద్దెలు. కానీ ఫ్రీ రెంట్ కాబట్టి 3 క్యాలిక్యులేషన్ చేయాలి. అవి ముందు వచ్చేట్లు చెప్తాను. ఆ 3 క్యాలిక్యులేషన్ ఎలాగంటే, పాపులేషన్ 25 lakhs ఉంటే 15%, పాపులేషన్ 10 lakhs అబోవ్ ఉంటే 10%, అలాగే పాపులేషన్ 10 lakh బిలో ఉంటే 7.5 అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగ రెండాటికి హౌస్ రెంట్ అలవెన్స్ కి, ఫ్రీ రెంట్ అకామిడేషన్ కి వేరువేరుగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే మన ప్రాబ్లం ఇచ్చినప్పుడు 2 ఇవ్వచ్చు, లేదా ఒకసారి 1 ఇస్తాడు. ఈ రెండిట్లోనే మనం కొంచెం క్యాలిక్యులేట్ అన్నది చేసుకోవడం జరుగుతుంది. అదర్ కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం కోల్పోయినప్పుడు అతనికి చెల్లించే మొత్తము, పేమెంట్ ఫ్రమ్ పిఎఫ్ ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే మొత్తము, ఇవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కలిపితేనే వచ్చింది స్థూల జీతం. ఈ స్థూల జీతంలోంచి సెక్షన్ 16(2) కింద వినోదపు అలవెన్స్, నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను తీసేగా వచ్చిందే నెట్ శాలరీ. అదే ఉచిత గృహ వసతి అంటే చూడండి, ఇక్కడ 10 లక్షలు మించిపోతే జనాభా 10 లక్షలకు మించకపోతే అంటే తక్కువ ఉంటే 7.5 శాలరీలో క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే 10 lakhs అబౌట్ 25 lakhs బిలో ఉంటే 10% ఆన్ శాలరీ. అలాగే 25 lakhs మించి ఉంటే జీతంలో 15%. ఇది ఫ్రీ రెంట్ అకామిడేషన్స్ అంటే ఉచిత గృహ వసతి. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ కి ఇందాక నేను చెప్పిందే, మెట్రోపాలిటన్ సిటీ అయితే 50%, అనదర్ సిటీస్ అయితే 40% క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వచ్చిన దాన్ని ఏది లిస్ట్ అయితే దాన్ని ఎగ్జామ్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ చూడండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయర్స్ ఈస్ పార్షియల్లీ ఎక్సెప్టెడ్ ఇన్కమ్ ఇఫ్ ద యాక్చువల్ హౌస్ రెంట్ allowance received by the employee is in excess of the lowest limit as prescribed. The excess sum will be taxable salary. HRA house rent allowance is exempt from tax to the lower of the following. అంటే ఇంటర్ అలవెన్స్ అన్నది పాక్షికంగా మినహాయించే అంశం. అయితే వీటి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది ఇందాక నేను చెప్పాను. మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పాను ఇందాక మామూలు జనరల్ ప్రొఫార్మర్ చెప్పాను. ఏంటి మెట్రోపాలిటన్ అంటే ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్, ఏంటి బెంగళూరు మెట్రోపాలిటన్. అంటే ఈ పూర్వం ఈ 4 ఉండే దేశానికి, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు,
ఇంకా అలాగా కొన్ని సిటీస్ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాయి. అయితే 50% ఆఫ్ శాలరీ అన్నది ఎగ్జామ్షన్ క్యాలిక్యులేట్ చేయడం అవుద్ది. ఎగ్జామ్షన్ కాదు, క్యాలిక్యులేషన్. అలాగే 40% అదర్ సిటీస్, అంటే అదర్ కేసెస్ అన్నాడు కానీ అదర్ సిటీస్ అంటే ఏంటి, వైజాగ్ అంటే 40% కట్టొచ్చు, రాజమండ్రి 40, విజయవాడ 40, అంటే ఓన్లీ హైదరాబాద్ తప్పించి మిగతా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ ప్రాంతం అయినా సరే 40% అని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్, అంటే వాస్తవంగా స్వీకరించి ఇంటి అద్దె, అంటే మనం జాబ్ చేసినప్పుడు మనకి ఇంటి అద్దె అలవెన్స్ అనేది ఇస్తాడు, నెలకు 4,000 5,000 అతను వచ్చి జీతాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ద ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ, అంటే మనం వేరే ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఎక్సెస్ గా అద్దె పే చేస్తాం. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ద ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ, అంటే 10% జీతానికి మించి చెల్లించడం, అంటే ఏం చేద్దాం, చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె అదే చెప్పాను కదా, మనకి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, దానికి మనం కొంచెం ఎక్సర్సైజ్ దిగుతాం, దాన్ని మనం ఎలా చేయాలి, 10% ఆఫ్ శాలరీలో తీసి చూపించాలి. శాలరీ ఫర్ ద పర్పస్ మీన్స్ బేసిక్ శాలరీ, అంటే ఏంటంటే ప్రారంభ జీతం, అండ్ డియర్నెస్ అలవెన్స్ అంటే కరువు బచ్చు, ఇఫ్ ద టర్మ్ ఆఫ్ ఎంప్లాయీ సో ప్రొవైడ్, అంటే ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడ్, అంటే జీతానికి డిఎన్ఎస్ కలిపి, డిఎన్ఎస్ అలవెన్స్ ఎలాగంటే జీతంలో 40% సమ్ పర్సెంటేజ్ చెప్తాడు. అలాగే విత్ రిటైర్మెంట్ బెనిఫిట్ అంటాడు, పదవి విరమణ ప్రయోజనాలు అన్నప్పుడే కలుపుకోవాలి డిఏ అని, లేదా ఉత్తరం ఓన్లీ బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఓన్లీ బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఓన్లీ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ అని డిఏలో మెన్షన్ చేసిన, రిటైర్మెంట్ ఆఫ్ బెనిఫిట్ అని చెప్పిన డిఎన్ఎస్ అలవెన్స్ కలుపుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్ ఎనీ కమిషన్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్, అంటే టర్న్ ఓవర్ కమిషన్ ఉంటుంది, అమ్మకాలపై 1% ఆన్ సేల్స్ అంటారు, ఆ విధమైన కమిషన్ ని కూడా పట్టుకొచ్చి మనం ఈ 10% ఆఫ్ శాలరీలో కలుపుతాం. అంటే ఏంటి, బేసిక్ శాలరీ ప్లస్ డిఏ విత్ ఎనీ పార్ట్ ఆఫ్ శాలరీ ఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ టర్న్ ఓవర్ కమిషన్ ఇఫ్ ఎనీ పర్సెంటేజ్ గివెన్, అంటే ఎంత శాతం ఇస్తే అంత కలుపుతాం. హౌఎవర్ ఇట్ ఎక్స్క్లూడ్స్ ఆల్ అదర్ అలవెన్స్ అండ్ పెక్విజ్, ఇతర అలవెన్స్లు అలాగే పరిలబ్ధుల్ని కూడా కలపకుండా మనం తీసుకుంటాం. Relevant period means the period for which the accommodation is occupied by the employee. Exemption not allowed. ఇక్కడ చూడండి, మినహాయింపు అనేది చూడండి, HR exemption will not be given in the following cases. When an employee stays in his own house, అంటే ఉద్యోగి తన సొంత నివాసంలో ఉంటే ఈ బెనిఫిట్ అన్నది ఎగ్జామ్షన్ మినహాయింపు అనేది ఉండదు. When an employee does not pay any rent or accrue any expenditure towards rent, అంటే ఉద్యోగికి ఏ విధమైన అద్దె చెల్లించకుండా ఉన్నాడంటే, అంటే అతనికి ఆ సదుపాయం అనేది కల్పించబడదు. వెన్ ద రెంట్ పెయిడ్ ఇన్ లెస్ దెన్ 10% ఆఫ్ సాలరీ, అంటే జీతం కన్నా 10% కన్నా లోపు పే చేస్తే, రెంట్ పే చేస్తే ఈ ఎగ్జామ్షన్ అన్నది ఇవ్వదు. ఎందుకంటే జీతంలో 10% దాటితేనే మనకి ఎగ్జామ్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదే పైకి చెప్పాడు కదమ్మా, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ అన్నాడు. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడికి వచ్చేటప్పటికి, యాక్చువల్ అమౌంట్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్, స్వీకరించిన ఇంటి అద్దె అలవెన్స్. నెక్స్ట్ బిఏటి, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, రెంట్ పెయిడ్ చెల్లించిన అద్దె మైనస్ 10, జీతంలో 10%. మూడోది పట్టణాన్ని బట్టి, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఇందా చెప్పాను, ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీతో పాటు హైదరాబాద్, బెంగళూరు సిటీస్ అన్ని కూడా 50%, రిమైనింగ్ ఏ సిటీ అన్న కూడా 40% క్యాలిక్యులేట్. అంటే ఉద్యోగి అండ్ ఎంప్లాయీ ఈస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అంటే 50% ఇంప్లిమెంట్, అండ్ విజయవాడ అంటే 40% అవుతుంది. అంటే అక్కడ చెప్పిన పేరు బట్టి చేయాలి. ఒకవేళ ఒక్కోసారి పట్టణాల పేరు చెప్పినప్పుడు మీరే సొంతంగా మెన్షన్ చేయాలి. నోట్ అని హియర్ ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ సిటీ అని పేరు మెన్షన్ చేసి, ఆ సిటీ మీరు మెన్షన్ చేసిన సిటీ బట్టి మీరు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఉదాహరణకు హైదరాబాద్ అన్నారు అనుకోండి, ఆడు ఇవ్వకపోయినా ప్రాబ్లం సంబളം వస్తుంది, అప్పుడు 50% క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా ఏ రాజమండ్రి అన్నాడు, వైజాగ్ అన్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, ఓన్లీ 40% చేయాలి. అంటే ఆడు పట్టణాన్ని మెన్షన్ చేస్తే పర్లేదు, చెయ్యకపోతే ఏం చేయాలి, మెట్రోపాలిటన్ 50% ఇంప్లిమెంట్ చేయాలి, ఆల్ అదర్ సిటీస్ అయితే 40% అని తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా మనం హౌస్ రెంట్ అలవెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇక్కడ చూడండి ఒకసారి చెప్పాను. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఇచ్చాడు, చూడండి ఒకసారి. మిస్టర్ పటేల్, మేనేజర్ ఆఫ్ బొంబై సాఫ్ట్వేర్ కంపెనీ ముంబై, ఫర్నిష్ ద ఫాలోయింగ్ పర్టికులర్ రేటింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ 2019-20 క్యాలిక్యులేట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇక్కడ పటేల్ అన్న వ్యక్తి మేనేజర్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బొంబాయిలో పనిచేస్తారు. ముంబై ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఊరు మెన్షన్ చేశాడు, అంటే ఇక్కడ ఎటు వచ్చే ఇబ్బంది లేదు. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ రిలేటెడ్ టు ప్రీవియస్ ఇయర్ 1920 క్యాలిక్యులేట్, అంటే మనకి ఎలా ఉంటదంటే, మనం ఒక ఇయర్ గడిచిన తర్వాత పన్ను పే చేస్తాం. అంటే ఈ ఇయర్ ఎప్పటికి ఎండ్ అవుద్ది, 2021 వచ్చి మార్చికి ఎండ్ అవుద్ది. ఈ 1920 ఎప్పుడు ఎండ్ అయింది, ఈ ఏడాది మార్చు, ఈ ఏడాది ఎప్పుడు మార్చ్ 2020కి ఎండ్ అయింది. మార్చికి ఎండ్ అయిన తర్వాత ఏప్రిల్ నుంచి మనం లాస్ట్ ఇయర్ సంబంధించిన పన్ను అనేది పే చేస్తాం. ఇక్కడ చూడండి, బేసిక్ శాలరీ అన్నాడు,
పర్ యానం సంవత్సరానికి 30 లక్షలు అన్నాడు. అంటే నెలకి ఎంత అయింది జీతం? 2,50,000 అయింది. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటి అద్దె అలవెన్స్ పర్ యానం సంవత్సరానికి 6,000 అన్నాడు, 6 లక్షలు అన్నాడు. రెంట్ పెయిడ్ ఫర్ హౌస్ ఇన్ ముంబైలో అతను చెల్లించిన అద్దె 7,50,000 అండి. అంటే అతనికి చెల్లించే అద్దె అలవెన్స్ 6 లక్షలు వస్తే అతనికి అయ్యే ఖర్చు అంతా 7,50,000 అంటే ఎక్సెస్ పే చేస్తున్నాడు. అంటే ఈ ఎక్సెస్ అన్నదే అతను చెల్లించే శాలరీలో 10% కాదన్న దాన్ని బట్టి బేస్ పెట్టి మనకి ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి కింద కట్టే సొల్యూషన్ ద అమౌంట్ ఆఫ్ ఇచ్చర్ హౌస్ రెంట్ అండ్ ఎక్సెప్ట్ షాల్ బి లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఏది తక్కువైతే దాన్ని ఇంటర్ అలవెన్స్ కింద భావించడం జరుగుతుంది. చూడండి యాక్చువల్ ఇచ్చర్ రిసీవ్డ్ అన్నాడు ఒకటి. యాక్చువల్ అంటే వాస్తవంగా స్వీకరించిన ఇంటర్ అలవెన్స్ ఎంత 5 లక్షలు అని చెప్పాడు, పర్ యానం మీద 6 lakhs అన్నాడు. ఓకే. నెక్స్ట్ రెంట్ పెయిడ్ చెల్లించినద్దే ఎంత 7,50,000 ఫైనాన్స్ 10% ఆఫ్ శాలరీ జీతంలో 10%. జీతం ఎంత ఉంది అక్కడ? 30 lakhs ఉందమ్మా. 30 lakhs 10% కడితే ఎంత వచ్చింది? 3 lakhs వచ్చింది. అదే అక్కడ చూపించాడు. మనం ఎంత రెంట్ పే చేస్తున్నాం, అతను 7,50,000 పే చేస్తే అందులో 10% ఆఫ్ శాలరీ 30 లక్షలు 10% కట్టాడు. చూడండి 30 lakhs ఇంటూ 10/100 3 lakhs తీసేస్తే 4,50,000 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ 50% ఆఫ్ శాలరీ జీతంలో 50%. అంటే జీతంలో 50% అనగానే మీకు కింద చెప్పాను మెట్రోపాలిటన్ సిటీ 50%, వేరే అదర్ సిటీస్ అయితే 40%. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు జాబ్ ముంబైలో చేస్తాను, ముంబై ఈజ్ మెట్రోపాలిటన్. సో ఇయర్ ఈ క్యాలిక్యులేట్ 50% శాలరీ సిన్స్ హౌస్ ఈజ్ అట్ ముంబై. అంటే తను ఉద్యోగం ముంబైలో చేస్తాడు, ఆటోమేటిక్ గా అక్కడ నివాసం కూడా ముంబైలో ఉంటాడు కాబట్టి 50% ఇంప్లిమెంట్ చేశాడు. 50% అంటే 30 లక్షల జీతం మీద 50% అంటే 15 లక్షలు. అంటే ఏంటి? యాక్చువల్ ఇచ్చారు అంటే వాస్తవిక స్వీకరణ ఇంటి అలవెన్స్ ఎంత? 6 లక్షలు. అది చూడండి హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత తీసుకున్నాడు? యానం 6 lakhs. రెంట్ పెయిడ్ ఎంత? 7,50,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటే 30 లక్షలు 10% కడితే 3 లక్షలు తీసేస్తే 4,50,000. 7,50,000 3 లక్షలు ఇస్తే 4,50,000. 50% ఆఫ్ శాలరీ సిన్స్ హౌస్ ఇన్ అట్ ముంబై అంటే 15 లక్షలు. ఈ మూడాటిలో ఎగ్జామ్స్ ఏంటంటే ఏ తక్కువ దానికి ఎగ్జామ్స్ ఇస్తారు అంతే తప్ప ఎక్కువ ఉన్న దానికి ఇవ్వడం. ఒకటి యాక్చువల్ హెచ్ఆర్ రిసీవ్డ్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ 50% ఆఫ్ శాలరీ బికాస్ ఈజ్ వర్కింగ్ ఇన్ ముంబై. సో ఈ హౌస్ ఈజ్ ఆల్సో ఇన్ ముంబై. అంటే అతను నివాసం కూడా ముంబైలో ఉంటాడు కాబట్టి 50% కట్టాడు. జీతంలో 30 లక్షలు 15 లక్షలు. మొత్తం మూడేట్లు తక్కువగా మినహాయించారు. అంటే అక్కడ చూడండి దిస్ హెచ్ఆర్ ఎగ్జామ్ ఈజ్ 4,50,000. చూడు మూడేట్లు ఏది తక్కువ ఉంది? ఒకటి 6 లక్షలు ఉంది, రెండోది ఎంత వచ్చింది? 4,50,000 వచ్చింది, మూడోది 15 లక్షలు. ఈ మూడేట్లు ఏది తక్కువ ఉంది? రెండోది తక్కువ ఉంది. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీలు అన్నది 7,50,000, 3 లక్షలు తీసేస్తే 4,50,000 ఉంది. ఈ 4,50,000కి ట్యాక్సిబుల్ అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ ఈజ్ అని పెట్టి ఎంత అతను ఎంత స్వీకరిస్తున్నాడు? 6 lakhs స్వీకరిస్తున్నాడు. ఈ 6 lakhs లోంచి అతనికి ఎగ్జామ్షన్ ఎంత వచ్చింది? పట్టిక బట్టి కట్టడం బట్టి 4,50,000 తీసేగా వచ్చింది 1,50,000 అన్నది అతనికి ట్యాక్స్ పడకుండా మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఎంత? 1,50,000. చూడండి హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత మనకి? 6 lakhs. మనకి ఎగ్జామ్షన్ ఎంత వచ్చింది? పట్టిక ద్వారా కడితే ఎగ్జామ్షన్ అంటే తక్కువలో ఉన్న మొత్తం ఒకటి 6 lakhs ఉంది, 4,50,000. ఈ మూడేట్లు ఏది తక్కువ ఉంది? పట్టికలో 4,50,000 ఉంది. అంటే అతను హౌస్ రెంట్ అలవెన్స్ పర్ యానం 6 lakhs వస్తే అందులో అతనికి ఎగ్జామ్షన్ ఎంత వచ్చింది? 4,50,000 వచ్చింది. అంటే ఎగ్జామ్షన్ అంటే అర్థం ఏంటంటే 6 లక్షల రూపాయలు ఎంత పన్ను కట్టాలన్నది ఈ మినహాయింపు తీసేగా వచ్చిందని పన్ను కడతారు. అంటే అంత 6 లక్షల్లోంచి 4,50,000 తీసేగా 1,50,000 రూపాయలు అన్నదే పన్ను పే చేయడం అన్నది జరుగుతుంది. ఏంటి? హౌస్ రెంట్ అలవెన్స్ సంబంధించి 1,50,000 రూపాయలు అన్నది పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న పట్టణాన్ని బట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే జీతాన్ని బట్టి హౌస్ రెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అన్నది ఆ కంపెనీ పే చేసే దానికి అతను ఎక్కువ వాటిలో ఉన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. అంటే అదేంటి ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువ పే చేసిన 10% ఆఫ్ శాలరీకి ఎక్కువ తక్కువ నిర్ణయించిన తర్వాతే మనం ఇక్కడ అది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ యాక్చువల్ హెచ్ఆర్ అంటే 6 lakh, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటే 4,50,000, 7,50,000, 3 లక్షలు తీసేగా 4,50,000. 50% అంటే ముంబైలో ఉన్నాడు కాబట్టి 15 లక్షలు. ఈ మూడాటిలో తక్కువ ఉన్నదంటే 4,50,000. ఆల్రెడీ అతను ఎంత స్వీకరిస్తాడు? ఉద్యోగ రీత్యా అతని కంపెనీ ఎంత ఇస్తుంది? ఏడాదికి 6 లక్షలు ఇస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్. ఈ 6 లక్షల్లో 4,50,000 తీసేగా వచ్చింది 1,50,000. ఈ 1,50,000 మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో పట్టికలో చూపించి ఎగ్జామ్షన్ ఎంత 4,50,000 తీసి 1,50,000 అవుటర్ కాల్ వేస్తాం. ఇది మనం లెక్క చేసిన ఇది ఒక పాయింట్ మాత్రమే. క్వశ్చన్ లో జీతము, డిఏ, ఎడ్యుకేషన్ అలవెన్స్, అలాగే పిఎఫ్ ఇవన్నీ ఉంటాయి. వాటి తప్ప హౌస్ రెంట్ అలవెన్స్ కానీ నెక్స్ట్ ఫ్రీ రెంట్ అకామిడేషన్ కానీ ఇస్తాడు. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అన్నది ఒక్క పాయింట్ కింద వస్తుంది. ఇది ఇలా క్యాలిక్యులేట్ చేసి ఈ వచ్చిన ఎగ్జామ్షన్ తీసేగా వచ్చింది 1,50,000 పట్టికలు అవుటర్ కాల్ వేయడం జరుగుతుంది.
సో మన పూర్తిగా లెక్కలు చెప్పినప్పుడు మీకు పూర్తిగా దీని గురించి ఒక అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.